డే 3 ఇన్ తిరుమల. మేమైతే ముందు రోజు స్వామివారి దర్శనం చేసుకొని ఆ నైట్ నిద్ర చేసి మరుసటి రోజు ఉదయాన్నే లేచి జాపాలి విజిట్ చేసాం. జాపాలి మనకి టెంపుల్ నుండి ఒక 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి జాపాలి విజిట్ చేయటం. చాలా బాగా అనిపించింది. హనుమాన్ టెంపుల్ అయితే 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి. సో మనకి ఫుట్ పాత్ ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ కూడా ట్రెక్కింగ్ స్పాట్ కూడా ఉంటుంది. సో టెంపుల్ రీచ్ అవడానికి అయితే 8 నుండి అయినా మనం వెళ్ళొచ్చు. మధ్యలో మాకి స్క్విరల్స్ కనపడ్డాయి. ఇవి జాపాలిలో ఎక్కువగా కనపడతాయి. వీటిని ఇండియన్ జైంట్ స్క్విరల్స్ ఆర్ మల్బార్ స్క్విరల్స్ అంటారు. మావేదైతే వీటితో చాలా బాగా ఆడుకున్నాడు, హాయ్ చెప్పాడు. తో వేద్కి ఫీవర్ ఉన్నా కూడా ఆ రోజు ఎవరిని ఎత్తుకొని లేదండి, తనే నడుస్తానని చెప్పి మొత్తం డిస్టెన్స్ తనే కవర్ చేశాడు నడుస్తూ. ఆ హనుమంతుడు మా వేదికి తన శక్తిని ప్రసాదించినట్టు చాలా బాగా ఎంతో ఎనర్జీతో నడిచాడండి ముందుకైతే. ఇది చెప్పా కదా, ఇది ట్రెక్కింగ్ స్పాట్. ఇది నడుస్తూ వెళ్ళే వాళ్ళకి మధ్యలో చాలా రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి. జ్యూసెస్, బటర్ మిల్క్, మిక్చర్ ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి. వాష్రూమ్స్ ఉన్నాయి. సో ఎవరు ఎక్కడ ఇబ్బంది పడిన అవసరం లేదు. అలా ముందుకు నడుచుకుంటూ ఫైనల్లీ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం. టెంపుల్ అయితే చుట్టూ ఫారెస్ట్ మధ్యలో బ్యాంబూ ట్రీస్ ఒక సైడ్, మంకీస్, బర్డ్స్ సౌండ్స్, ఇలా చాలా ప్లెజెంట్ గా అనిపించింది అక్కడ ఉన్నప్పుడు అయితే. మా వేద్కి యూజువల్లీ మంకీస్ అంటే చాలా భయం అండి. 5 లిటిల్ మంకీస్ అని రైమ్ పాడితేనే చాలా భయపడతాడు. అలాంటిది ఇక్కడ చాలా మంకీస్ ని చూసి వాటన్నిటికీ బనానా పెడతానని చెప్పి మళ్ళీ బనానాస్ కొనుక్కొని వచ్చి తీసుకొని అన్నిటికీ అక్కడ పెట్టాడు అనమాట. చాలా ఎంజాయ్ చేశాడు అలా పెడుతూ. అండ్ ఇందాక చూపించిన స్క్విరల్స్ అయితే కోకోనట్ మాత్రమే తీసుకుంటున్నాయి, ఇంకేమి ఇచ్చినా తీసుకోవట్లేదు. మన లిటిల్ హనుమాన్ సోల్జర్స్ మాత్రం ఏవి పెట్టినా తీసుకుంటున్నాయి. శివరాత్రి అవటంతో అండ్ అక్కడ శివలింగం కూడా ఉంది. సో అక్కడ శివుడికి అభిషేకం చేశారు. ఎలానో కపిల్ తీర్థంలో మేము మిస్ అయిన శివుడి దర్శనం మాకు ఇక్కడ లభించింది. అందరూ అభిషేకం అయితే చేస్తున్నారు. మేము కూడా అలానే నీళ్ళని తీసుకొచ్చి శివుడి లింగానికి, నందికి, ఆ పక్కనే ఉన్న విగ్రహానికి కూడా పోసి మేము కూడా దర్శనం చేసుకున్నాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఇలా ఫైనల్లీ మేమైతే జాపాలి ట్రిప్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. మా జాపాలి ట్రిప్ మీకు ఎలా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే ప్లీజ్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.